ఫస్ట్ డే ఎట్లా ఉండే నీకు? ఫస్ట్ డే అంత మెస్సీ ఏం లేకుండే. ఏం నేను లేదా? ఫస్ట్ డే భయపడ్డది అదొక్కటే. అదొక్కటేనా? ఓకే. ఓకే. ఫస్ట్ డే భయపడ్డది అదొక్కటే. ఆహాహా! నాకు కెమెరా మనకి ఫెమిలియరే గాబట్టి కెమెరా భయం లేదు. ఆర్టిస్ట్‌లతోని గూడా అంత భయం లేదు. మనకి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ గూడా తెలుసు గాబట్టి. ఎందుకంటే ఒక 3, 4 సార్లు ఆఫీస్‌కెళ్ళి వచ్చి, ఆఫీస్‌కెళ్ళి ఆ! వచ్చి, ఇంకది కొంచెం ఫ్రీ రిహార్సల్స్ అయ్యి అయిపోతారు. అది ఫ్రీ అయిపోయినాం. సో, భయం లేదు. శేఖర్ సార్ అసలు భయం లేదు. ఆయన ఆయనకేదైనా గావాలంటే ఇప్పుడు ఇంపార్టెంట్ సీన్ ఒకటుంది అంటే కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. ఆ ఎసెన్స్, ఆ ఫీలింగ్ అవును. ఎలా ఉండాలి? ఎమోషన్ ఏంటి? అది డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి వాళ్ళు గూడా చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. అదే ఆర్టిస్ట్‌ల దగ్గర అసలు భయమే భయమే లేకుండే లేదా? నాకు. ఓకే. వాళ్ళు చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. అంటే నాకు ఫస్ట్ టైమ్ గాబట్టి ఏమన్నా అయినా గూడా ఓకే. ఓకే. మీరు టైం తీసుకోండి అంటారు. ఇప్పటికి గూడా చాలామంది యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్‌తోని చేస్తున్నప్పుడు మనకో చిన్న భయముంటది. ఆ! ఇప్పుడు ఎట్లుంటదంటే న్యూస్ ఛానెల్‌లో జూనియర్ యాంకర్ వచ్చి యాంకర్ హెడ్ దగ్గర ఏదో పెర్ఫార్మ్ చేస్తున్నట్టు ఉంటదది. సో, భయమైతుంటది గదా! మనం కరెక్టే చేస్తున్నామని తెలిసినా గూడా అదొక చిన్న ఉంటది. భయమైతుంటది. అవును. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ పక్కన ఉన్నట్టు ఉంటది. సో, కానీ వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఓకే. ఓకే అమ్మ టెన్షన్ పడకు. ఏం గాదు మళ్ళా చేద్దాం. అయితుంటాయి కామన్. ఇట్లా చెప్తుంటారనమాట. ఓహ్!